హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే చేపల పచ్చడి అండి. ఒక్కసారి ఈ విధానంలో చేసుకొని చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మీ అందరికీ కూడా చూస్తుంటేనే తెలుస్తుంది కదా పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఎప్పుడు ఫిష్ పచ్చడి తిన్నారో అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అసలు దీంతో పచ్చడి కూడా పడతారా చేపతో అనుకున్నాను. కానీ మన ఇంట్లో మనమే మన చేతులతో చాలా హైజీనిక్గా చాలా టేస్టీగా పచ్చడి పట్టుకోవచ్చండి. ఇంక ఈ పచ్చడి తయారీ విధానాన్ని చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ అనేది పల్లీల నూనె యూస్ చేయండి, అప్పుడే పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ కొరమేను చేప తీసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోద్ది. ఈ ముక్కల్ని బాగా ఆ ఉప్పు పసుపు వేసి పట్టించాలి. ఇలా పట్టించిన వెంటనే దాన్ని ఏమీ మ్యాగ్నేట్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ ఫిష్ని ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లోకి వేసుకొని చేపలు వేసిన వెంటనే మిక్స్ చేయొద్దండి, చేప అనేది త్వరగా ఇరిగిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఒకే తడవ చేపలన్నీ వేయకూడదు, బ్యాచ్ల వైస్గా వేసుకొని ఈ చేప అనేది మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవద్దండి. ఆ పైన లేయర్ అనేది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఫిష్ని పద్దాకా గరిటె పెట్టి కలపకూడదండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి. ఈ ఫిష్ ఫ్రై అనేది నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే ఫిష్ అనేది అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పక్కన కలర్ వచ్చాక మాత్రమే ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో రిమైనింగ్ ఫిషెస్ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ కనుక సరిపోలేదు అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకోవచ్చండి. ఇక్కడ నేను కొరమేను చేపతో పచ్చడి పడుతున్నాను. కొరమేను చేప అయితే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ కొరమేను చేప అవైలబుల్గా లేకపోతే కనుక మీరు ఏ చేప అయితే ఇష్టంగా తింటారో ఆ చేపతో అయినా పట్టుకోవచ్చండి. ప్రాసెస్ అనేది సేమే. రిమైనింగ్ ఫిషెస్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని ఈ ఫ్రై చేసే టైంలో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫిష్ని వేసిన వెంటనే కదపకూడదు, పద్దాక ఫిష్ని గరిటె పెట్టి తిప్పకూడదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 100 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చడి ఎప్పుడైనా సరే టేస్టీగా రావాలి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని చెప్పి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదండి. అలా ఫ్రై చేసుకుంటే చేదు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి వేగి మంచి ఎరోమా వస్తే సరిపోతుంది. అలా వచ్చాక మాత్రమే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం చేప ఫ్రై చేసే టైంలో చేపకి సరిపడా ఉప్పు వేసేసి ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు పచ్చడి గ్రేవీకి సరిపడా ఉప్పు మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు 1కి 2 సార్లు కొంచెం తగ్గించి వేసుకోండి. పచ్చడి లాస్ట్లో టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు ఉప్పు అనేది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగి ఇలా ఆయిల్ అనేది తేలాక స్టవ్ అనేది ఆపేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతు పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. పచ్చడిలో జీలకర్ర మెంతులు పౌడర్ అనేది స్కిప్ చేయొద్దండి. మంచి ఫ్లేవర్ రావాలన్నా ఎరోమా రావాలన్నా ఇది కన్ఫామ్గా వేయాల్సిందే. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి.
ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆపేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేపలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ ఉప్పు కారం ఈ చేపకి పట్టేటట్టు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చడి అనేది కంప్లీట్గా చల్లారిపోయాక మాత్రమే, అస్సలు వేడి అనేది ఉండకూడదండి. అలా వేడి లేని టైంలో మాత్రమే దీంట్లోకి ఒక 5 నిమ్మకాయల నుండి తీసుకున్న జ్యూస్ని వేసుకోవాలి. ఒకవేళ గనక మీరు వేడి దాని మీద నిమ్మకాయ జ్యూస్ కనుక పచ్చడిలో గనక కలుపుకుంటే కండ్ర ఎక్కే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందే. పచ్చడి కంప్లీట్గా చల్లారాక మాత్రమే నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కలుపుకోవాలి. ఈ పచ్చడి చేసిన రోజు కంటే కూడా ఒక 2 రోజుల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ముక్కకి ఉప్పు కారం అనేది చక్కగా పట్టి తినే కొద్దికి తినాలనిపిస్తుంది పచ్చడి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి ఈ విధంగా అయినా తినేయచ్చు. లేదు అంటే దీనికి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కనుక పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాంటీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగా చూపించిన పచ్చడిలో ఆయిల్ అనేది కొంచెం తగ్గింది కదండి. ఒకవేళ మీరు పచ్చడి తాలింపు కనుక పెట్టుకోకపోతే గనక కొంచెం ఆయిల్ని వేడి చేసి చల్లారాక పచ్చడిలో కలుపుకోండి. పచ్చడి తాలింపు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మీ పచ్చడికి సరిపడా అంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మాత్రమే ఒక 2 బాగా చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది బాగా చితక్కొట్టుకొని వేసుకోండి, లేకపోతే పేలిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేది చిటపట్లాడాలండి. అలా ఫ్రై అయ్యే వరకు దీన్ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ఎండుమిరపకాయలు తుంచినవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అనేది వేసుకోండి. నా దగ్గర ఇంగువ లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇంగువ వేస్తే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి పప్పులు యాడ్ చేయట్లేదండి. మీకు నచ్చినట్టయితే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. మీకు నచ్చితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ అనేది మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు గనక కారం గనక సరిపోకపోతే ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్.